శివుడు గొప్పవాడా, కేశవుడు గొప్పవాడా అని సందేహం చాలామందికి ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం సాధారణంగా శివుడు గొప్పవాడా లేక విష్ణువు గొప్పవాడా అనే సందేహం లోకంలో అందరికీ కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వర అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం, శివుడు గొప్పవాడని చెబుతుంది. శివధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠంకి దేవతలు వెళ్ళినారు. విషయం అంతా చెప్పినారు. ఆ తర్వాత శివుడిలో ఎవరు గొప్ప అని అడిగారు. దానికి సమాధానంగా విష్ణువు, ఇంత చిన్న విషయానికి ఇంత దూరం వచ్చారు, ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తుంది. రామస్య ఈశ్వర, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనే అహంభావం ఉండకూడదను ఉద్దేశంతో మొహమాటంతోనూ ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది, రాముడే ఈశ్వరుడిగా గలవాడు అంటే విష్ణువు తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని అన్నాడు శివుడు. వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. వీరి బాధ విన్న బ్రహ్మగారు, రామేశ్వరుడు అంటే రాముడొకరు ఈశ్వరుడొకరు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అన్నారు. అసలు వీళ్ళిద్దరికీ భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. విష్ణోచ్చ హృదయం శివం అనే సూత్రం ఈ చెప్పబడుతుంది. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణువు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెబుతుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. ఓం శివకేశవాయ నమః.